Hey guys, welcome back to my channel. I'm so excited to post this video ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఆవకాయ పచ్చడి మేము ఎలా పట్టామో చూపించబోతున్నాను. ఫస్ట్ మామిడికాయ ముక్కలన్నీ ఇలా కొట్టించేసాక ఇలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి, ఏమైనా తడుంటే పోతుందన్నమాట. తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని మామిడికాయ ముక్కలన్నీ తుడిచేసుకొని పైన ఉన్న టెంక మీద తొక్క కూడా తీసేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలన్నీ ఒక బేషన్లోకి తీసేసుకున్నాను. తర్వాత కళ్ళుప్పు అంతా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది వేసేస్తున్నాను. ఇవన్నీ మేము కొలతలతోనే వేసుకున్నాము. అవన్నీ ఎలా వేసుకున్నాము, దేంతో వేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసాను. తర్వాత ఆవపిండి, మెంతిపిండి వేసాను. ఈ పౌడర్స్ అన్నీ ఇంట్లో చేసుకున్నవే, ఒక్క ఆయిల్ తప్ప. ఇలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పక్కా 1 year నిల్వ ఉంటుంది పచ్చడి. నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం మరపట్టించి వేసాము. మీకు కావాలంటే ఇంట్లో కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు కారంని. ఇవన్నీ వేసేసాక బాగా మిక్స్ చేయాలి, పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా. మనం వేసిన పౌడర్స్ అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మేము వేరుశనగ నూనె వేస్తున్నాము. ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో వేరుశనగ నూనె చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కంపేర్ టు సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ కూడా వేసేసాక మంచిగా తిప్పుకోవాలి, పచ్చడి అంతా కలిసేలాగా. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అవన్నీ కలిసేలాగా. ఫైనల్గా వెల్లుల్లిపాయలు వేసేయాలి. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. చూసారా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా ఈ దబ్రాలో అయితే వేసేస్తాము. ఇంకా ఎవరు తిరగని ప్లేస్లో పెట్టేస్తాము. ఇప్పుడు మీరు కావాలంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు, కానీ వాటర్ అవేమీ తగలని ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఫైనల్గా 3rd day ఓపెన్ చేసి చూసాము. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని జాడీలో అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ జాడీలో ఆయిల్ వేసేసి ఈ పచ్చడంతా అందులో వేసేసుకోవాలి. ఇంకా 1 year దాకా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వాటర్ ఏం తగలకుండా మంచిగా చేసుకుంటే 1 year దాకా నిల్వ ఉంటుంది, లేదంటే పాడైపోయి బూజు వచ్చేస్తుంది. మీరు కూడా అన్నీ కరెక్ట్గా వేసుకోండి చూసి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. If you want more videos, please subscribe to my channel. అన్నిటికన్నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే బేషన్లో పచ్చడంతా తీసేసాక గ్రేవీ ఉంటుంది కదా, అందులో రైస్ వేసేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళకి పెట్టేశాక నేను కూడా తినేసాను. అందరూ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఈ సమ్మర్ని ఈ ఆవకాయతో ఎంజాయ్ చేయండి. బాయ్.